సింహం బ్రాహ్మడితో, బ్రాహ్మణ, నీ పిండి వంటలు నాకు చాలా బాగా నచ్చాయి. అందుకని రోజు నీకు ఒక నగ ఇస్తాను. అది తీసుకుని వెళ్ళి నాకు రోజు పిండి వంటలు తెచ్చిపెట్టు అని చెప్పింది. దానికి బ్రాహ్మడు సరే అన్నాడు. సింహం రోజు బ్రాహ్మడికి ఒక నగ ఇస్తూ ఉండేది. బ్రాహ్మణుడు రోజు పిండి వంటలు వండుకుని తెచ్చి సింహానికి పెట్టేవాడు. అయితే ఇలా కొనసాగుతుంది. అయితే ఇదంతా పక్క నుంచి ఒక జిత్తులు మరి నక్క చూసింది. దానికి వీరిద్దరిని చూసి అసూయ కలిగింది. ఈ సింహం రోజు పిండి వంటలు తినేస్తుంది, నాకు కూడా కొంచెం మిగులుతూ లేదు. ఎలాగైనా సరే ఈ పిండి వంటలో నేను రుచి చూడాలా, నేను తినాలా అని చెప్పి ఒక ప్లాన్ వేసుకుంది. వేసి సింహం దగ్గరికి వచ్చింది. వచ్చి, ఓ సింహరాజా, నీకు చాలా అన్యాయం జరిగిపోతుంది, నువ్వు ఒక భూమి మీద ఉండవు అని చెప్పి బాధపడింది. సింహం ఏమైందని అడిగాడు. ఏముందో, నీకు బ్రాహ్మణుడు చాలా అన్యాయం చేస్తున్నాడో అని చెప్పింది.